ఒకసారిగా రవికి ఎదురైన ఆ క్రూరమైన జీవిని చూసి అతను వణికిపోయాడు. ముందే నలుగుతున్న చీకటి అడవిలో అడుగులు గజగజలాడుతూ పరుగు పెట్టాడు. ఆ క్రూరమైన జీవి రవి వెనకాల పడుతుంది. అలా పరిగెడుతున్న రవి చేతిలో నుంచి ఆ మ్యాప్ జారి కింద పడింది. రవి మ్యాప్ తీసుకుందామని ప్రయత్నిస్తుండగా ఒకసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కాని ఆ జీవి అతని వెనకాలే ఉంది. మ్యాప్ ను తీసుకోకుండా వెంటనే రవి భయంతో ముందుకు పరిగెత్తాడు. అలా పరిగెడుతున్న రవి ఒక నది దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక రాయి మీద కాలు వేశాడు. ఆ రాయి విరిగి నదిలో పడిపోయాడు. ఆ నది ప్రవాహంతో కొట్టుకుపోయాడు. కొద్ది దూరం తర్వాత ఒక కొమ్మని పట్టుకుని ఒడ్డుకి చేరుకున్నాడు. అలా ఒడ్డుకి చేరుకున్న రవి అక్కడ ఒక వింత మరియు పెద్ద గుహను చూసి ఆ గుహ వైపు వెళ్లాడు. ఆ గుహ బయట రవికి ఒక చిరిగిపోయిన బ్యాగ్ రక్తంతో ఉన్న బట్టలను చూశాడు. వాటిని చూసిన రవి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ దుస్తులు ఎవరివి?